నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో 22వ రోజు. మన ఆండాళ్ నీలాదేవిని ముందు పెట్టుకుని స్వామిని మేల్కొల్పడానికి సిద్ధపడింది. స్వామి అందరినీ తన సొత్తుగా కలిగినవాడు. అందుకోసం ఆ భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడంలో అటు జీవులతో పాటు ఇటు నీలాదేవి కూడా సమానురాలే. అందుకోసం ఆవిడ్ని ముందు పెట్టుకున్నట్టయితే మొదట తత్వాన్ని గురించి తెలిసినటువంటి మహనీయురాలు కనుక ఆమె వీరికి ఏ విధంగా నడపాలి అనే విషయాన్ని స్పష్టంగా తెలిసేటట్టు చేస్తుంది. నిన్నటి పవసరంలో మన వాళ్ళంతా అమ్మని ముందు పెట్టుకుని వచ్చి మాత్తారునక్కు వలి తొలైందు ఉన్ వాసర్కణ్ ఆత్తాదువందు ఉన్ అడి పణియుమా పోలే, శత్రువులంతా తమకుండే అభిమానాన్ని దురభిమానాన్ని వదిలిపెట్టి నీ పాద సన్నిధానానికి చేరి ఏ విధంగా నిన్ను ఆశ్రయిస్తూ ఉంటారో, హే భగవాన్ మేము కూడా అట్లా వచ్చాం నిన్ను ఆశ్రయించడానికి అని చెప్పారు. నీ సొత్తుగా మేమయ్యాం అని అన్నారు వీళ్ళు. అయితే లోకంలో ఇల్లు వాకిలి ఇలాంటివి మన సొత్తే, కానీ అది మనతో పాటు మిగతా వాళ్ళు కూడా వాడుకోవడానికి వీలుగా ఉంటాయి. అలానే వీళ్ళు కూడా నా వాళ్ళు అన్నారు కదా, నన్ను ఇంకా మిగతా వాటిని కూడా కోరుకుంటూ ఉంటారా లేదా అనేది చూద్దాం అని పరమాత్మ కొంచెం ఎదురు చూస్తున్నాడు అన్నమాట. మేము నిన్ను ఆశ్రయించిన తర్వాత ఏదైనా కాస్త రాజ్యం ఇచ్చి దాన్ని పరిపాలించుకుంటారా అంటే అలా వెళ్లిపోయి పాలించుకునేటట్టు ఉంటారా, లేకపోతే ఏదైనా ఒక సంపదనిచ్చి దాన్ని అనుభవించండి అంటే అది అనుభవించేటట్టు ఉంటారా లేదా అనేది చూద్దాం అన్నట్టుగా శ్రీకృష్ణుడు ఏం మాట్లాడలేదట. భగవంతుడిని ఆశ్రయించినప్పుడు ఆయన ఇచ్చేది అని ఇవి రెండు కోరడం దోషం అంటారన్నమాట. ఆయనను మాత్రమే ఆయనకి మాత్రమే అనే భావంతో మనం ఆయన ఆశ్రయించాలి అనేటటువంటిది వేదాలు చెప్పినటువంటి ఒక రహస్యం. ఆ మాట వీరు అనాలి. అంటే మేము అకించనులము అనన్య గతికలము అని వీళ్ళు అనాలన్నమాట. ఆ మాట అంటారా అనరా చూద్దాం అన్నట్టుగా స్వామి అలానే పరుండి ఉండిపోయాడు. ఆ స్వామి దగ్గర ఇప్పుడు ఈ రోజు తమ యొక్క ఆకించన్యాన్ని అనన్యగతిత్వాన్ని కూడా వారు ఆవిష్కరించుకుంటున్నారన్నమాట. భగవంతుణ్ణి పరిపూర్ణంగా శరణాగతి చేసేటటువంటి విషయంలో 6 లక్షణాలు ఉంటాయి అని అంటారన్నమాట. అది ఏమిటి అనంటే, మొట్టమొదట జీవుడు చేయవలసినటువంటిది భగవంతుడిని ఆశ్రయించడమే నాకు అనుకూలం, నాకు భగవంతుడు తప్ప ఇతరమైనవి ఏవి అనుకూలం కావు అనే విశ్వాసం మొదట ఏర్పడాలి. 2, భగవంతుడి కంటే వేరేనే ఉంటాయే అవి నాకు అనుకూలం కాదు అనే నిర్ణయం కూడా ఏర్పడాలి. ఆనుకూల్యస్య సంకల్పం ప్రాతికూల్యస్య వర్జనం. ఇవైన తర్వాత భగవంతుడు నన్ను ఏమైనా సరే రక్షించి తీరుతాడు అనేటువంటి ఒక విశ్వాసం ఏర్పడాలి. దాని తర్వాత తనని ఆ భగవంతుడి యొక్క పాదాల చెంత సమర్పణ చేసుకోవాలి. ఆయన రక్షించి తీరుతాడు అన్నట్టుగా తనని ఆశ్రయించాలన్నమాట. దాని తర్వాత తనలో ఉండే దోషాలని భగవంతుడి దగ్గర అంగీకరించాలి. ఇందులో ఒక్కొక్కటి కష్టమే. భగవంతుడే సర్వస్వము అని విశ్వాసం లభించడం కష్టమే. ఒకవేళ కొందరు విశ్వసించినా భగవంతుడి కంటే వేరైనటువంటి వస్తువులు నాకు అవసరం కాదు అని మనసులో నిర్ణయం చేసుకోవడం అంతకంటే కష్టం. లోకంలో వస్తువులని మార్పు చెందుతూ ఉంటాయి కదా. ఈ వస్తువు నాది అని అనుకున్నాం, వస్తువుకి మార్పు సహజం అని తెలియకుండా నాది అనుకోవడం చేత ఈ అనుకున్న నాది కొంతకాలానికి మార్పు చెందిపోతే అయ్యో నాది పోయింది అనుకున్నాం. లభించింది కొత్తదొకటి నాది అనుకోగానే పెద్ద పొంగిపోవడం ప్రారంభించాం. అది నశించిపోగానే అయ్యో కుంగిపోవడం ప్రారంభించాం. ఇలాగా ఎన్నెన్ని వస్తువులు, ప్రకృతిలో ప్రతి వస్తువుకి కూడా మార్పు సహజమే అయినప్పుడు ఆ పరమాత్మ వీడి కర్మను బట్టి దాన్ని మార్పు చెందిస్తూ ఉంటాడు అనే విషయం తెలియక మారే వస్తువును బట్టి వీడి యొక్క భావనలు, శోకాలు, దుఃఖాలు కూడా మార్పు చెందుతూ ఉంటాయి. వీడికి ప్రశాంతత, సుఖం అనేది ఎప్పుడు ఉండనే ఉండదు. అది ఎప్పుడు కలుగుతుంది అంటే తనని పరమాత్మకి అర్పించుకుని ఆ పరమాత్మ ఏదందిస్తే అది ఆయా కాలానికి అందుతూ ఉంటుంది అనుకుంటూ దాంతో ఎవడైతే ప్రవర్తించ నేరుస్తాడో వాడికి ఆనందించడం సులభం అన్నమాట. లోకంలో ఎవరైతే నాకు ఏ జ్ఞానం లేదంటూ తమ యొక్క అయోగ్యతని అంగీకరిస్తూ పరమాత్మని శరణాగతి చేస్తూ వానేక ఆజ్ఞారూపంగా జీవితాన్ని సాగిస్తారో వాళ్ళకి జీవించడం సులభం అంటారన్నమాట. నిన్న మన వాళ్ళంతా కూడా అలాగే తమకి ఏ రకమైనటువంటి అభిమానము లేకుండా పరమాత్మని ఆచరిస్తూ వచ్చాము అంటూ చెప్పారు.
ఈవేళ అలా వచ్చినటువంటి మేము మరొక చోటకి ఎక్కడికైనా మమ్మల్ని పంపిస్తే దానికి కూడా మేము తగా కేవలము నీకు మాత్రమే చెందిన వాళ్ళమే వస్తున్నాం సుమా అంటూ తమకుండేటటువంటి పరిపూర్ణ శరణాగతి భావాన్ని మన వాళ్ళు చెప్తున్నారు. రావణాసురుడు బాధ పెడితే పడలేక విభీషణుడు శ్రీరామచంద్రుడి యొక్క సన్నిధానానికి వచ్చిన తర్వాత, రామా నేను నీ సన్నిధానాన్ని ఆశ్రయించాను, ఇక నువ్వు ఏం చేసుకున్నా సరే అంటూ తన్ని రక్షించినా శిక్షించినా భక్షించినా ఇక తనకేం సంబంధం లేదు అనుకున్నట్టుగా ఎట్లాగైతే వచ్చి తన యొక్క భార్య పిల్లల్ని రాజ్యాన్ని ప్రాణాల్ని అన్నిటిని కూడా భవద్గతం మే రాజ్యంచ జీవితంచ ధనానిచ అంటూ రామచంద్రుని శరణాగతి ఏ విధంగా చేశాడో అట్లానే ఈవేళ మన గోపీ జనమంతా ఆండాళ్ నీలాదేవి పురస్సరంగా శ్రీకృష్ణ భగవాను యొక్క పాదారవిందాల చెంత తమ యొక్క ఆత్మార్పణ కావించుకుంటున్నారు. 22వ పాసురంలో ఎలాగో అనుసంధానం చేసుకుందాం. ஆண்டாள் திருவடிகளே சரணம். அங்கண் மாஞாலத்து அரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளி கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தார் போல் அங்கனிரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் இழுந்து ஏலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగళే శరణం. మన ఆండాళ్ చాలా అందమైనటువంటి ఒక దివ్య ప్రబంధాన్ని మనకు అందించింది. రామాయణం ఒక అద్భుతమైన ప్రబంధం అంటూ కావ్య రసజ్ఞులంతా కూడా అంగీకరిస్తారు. కారణం శబ్ద సౌందర్యం, అర్ధ సౌందర్యం, బయటికి కనిపించే ఒక అర్ధ సౌందర్యంతో పాటు దాని వెనక నడిచేటువంటి మరొక అద్భుతమైనటువంటి గాంభీర్యము కూడా అందులో ఉన్నాయి కనుక అంటూ దాన్ని ఉత్తమ కావ్యంగా అంగీకరిస్తారే. అంతకంటే ఉత్తమ కావ్యం మనకి ఆండాళ్ అనుగ్రహించినటువంటి 30 పాటల తిరుప్పావై ప్రబంధం అని మనం ప్రబంధాన్ని చూస్తే గుర్తించవచ్చు. అందులో శబ్దాలు అందం, అర్థాలు అందం, పైకి ఒక అందం లోపల ఒక అందం, ఉపమానాలు చూస్తే వాటిలో అందం, వైజ్ఞానిక దృష్ట్యా చూస్తే అందులో ఒక అందం. నిజానికి ఏవి ఎలా ఉంటాయో మనం గతంలో చెప్పుకుంటున్నామే. ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి పాసురం. ఇందులో నేత్ర సౌందర్యాన్ని మన గోదాదేవి స్తుతిస్తుంది. చాలా మంది కవులు నేత్ర సౌందర్యాన్ని స్తుతించడం మనకందరికీ తెలుసును. వాళ్ళు ఏ పద్మాలతోటో కలువలతోటో సాధారణంగా కీర్తిస్తూ ఉంటారు. కానీ కలువ నేత్రానికి పోలిక ఎట్లా అవుతుంది, ఒక పద్మ నేత్రానికి పోలిక ఎట్లా అవుతుంది దీనికి దానికి అంటే మనకేమిటో అంత ఆనందంగానూ అంత సబబుగానూ కనిపించదు. మన గోదాదేవి తాను సహజమైనటువంటి సౌందర్యము, సహజమైనటువంటి దృష్టి కలిగినది కనుక శ్రీకృష్ణ సౌందర్యాన్ని యథార్థంగా తాను అనుభవించి మనకందరికీ అనుగ్రహిస్తోంది. నేత్రాలు నిద్రిస్తుంటే ఇలా మూసుకుని ఉంటాయి, కొంచెం కొంచెం తెరవాలి అని అంటుంది. దానికి ఒక ఉపమానాన్ని చెప్పాలి. అది ఎట్లా అంటే సాధారణంగా చిన్న చిన్న పశువులకి మెడలో కట్టేటటువంటి సిరిమువ్వ గజ్జెలు ఉంటాయి. ఆ గజ్జెలను మనం చూస్తే ఇలా గుండ్రంగా ఉండి ఇలా ఒక చిన్న గీత ఉంటుంది. ఆ లోపల ఏదో ఒక నల్లటి వస్తువు శబ్దం రావడానికి ఉంటుంది. నిద్రించేటప్పుడు కలిగే ప్రథమ స్పందన మేల్కొనేటప్పుడు ఏ విధంగా ఉంటుందో దాన్ని మన ఆండాళ్ తల్లి పోలుస్తోంది. సిరిమువ్వ గజ్జెలకి ఉండేటటువంటి ఆ ద్వారం ఎట్లాగైతే మెల్లమెల్లగా తెరుస్తున్నట్టుంటుందో అలాంటి నేత్రాలు అంటూ దానికి పోలిక. ఇది కవి సమయంలో ఎవరు కూడా చెప్పినట్టు, ఎవరు ఆ రకంగా దర్శించినట్టు కూడా మనకి తెలియదు. ఒక ఆండాళ్ అట్లా దర్శించగలిగింది. ఇది నేత్రాన్ని తెరవటంలో ఉండేటటువంటి సౌందర్యానికి ఒక పోలిక చెప్పి, అయితే ఆ సిరిమువ్వ గజ్జెలు స్పర్శకి చాలా కఠినంగా ఉంటాయి. అంచేత మళ్ళీ స్పర్శకిని రంగుకిని దాని ఉపమానం కాకుండా దానికోసం మళ్ళీ ఒక అందమైనటువంటి పద్మాన్ని, సూర్యచంద్రుడు వంటి కాంతిని, ఇవన్నీ చెప్పి చాలా పొరపాటు చేశాను. అసలు ఏమిటో అలాంటి ప్రాణాలు లేనటువంటి అచేతనాలైనటువంటి ఏదో కాస్త ఏ గ్రహణం పడితేనో తగ్గిపోయి మళ్లీ పెరుగుతూ ఉండేటటువంటి ఆ సూర్య చంద్రుల్ని ఉపమానంగా చెప్పడం ఏమిటి? చిచి కానే కాదు. అసలు నీ కంటికి నీకన్నే పోలిక అంటూ మన ఆండాళ్ తల్లి స్వామి యొక్క నేత్రాన్ని తీర్మానం చేసింది. ఇది వాల్మీకి భగవానుడు చేశాడనమాట. రామాయణంలో రామరావణ యుద్ధం జరుగుతోంది. అబ్బా ఎంత బాగా జరుగుతోందో అనాలనిపించింది. దేంతోనో పోలిక చెప్పాలి. ఎంతో పోలిక చెప్తాం? ఆకాశం అండి మా ఇంట్లో ఉండే ఖాళీ అంత పెద్దది అని అంటే నవ్విపోరా ఎవరైనా?
ఆకాశం ఎంత పెద్దది అన్నాడు, ఆకాశం అంత పెద్దది అనాలి. సముద్రం ఎంత పెద్దది అంటే మా పెరట్లో ఉండేటటువంటి చిన్న ట్యాంక్ అంతా అంటావా, లేదా మా ఊళ్ళో ఉండే నది ఎంత అంటావా, అయితే మా హుస్సేన్ సాగర్ అంత అంటావా అంటే అది అంత సబబుగా ఉండదు కదా. కనుక సముద్రం ఎంతటిది అంటే సముద్రం అంతా అంటే అది నిజమైనటువంటి పోలిక. అలానే రామ రావణయో రుద్ధం రామ రావణయో రివ అంటూ తీర్మానం చేసేసాడు వాల్మీకి. రామరావణుల యుద్ధం ఎలా ఉందంటే రామరావణుల యుద్ధంలాగా. ఆయన ఎలాగైతే అన్నారో అట్లాగే మన ఆండాళ్ స్వామి యొక్క నేత్ర సౌందర్యం ఎంత గొప్పదంటే స్వామి నేత్రముల అంత, నీ నేత్రములంతా అంటూ తీర్మానం చేసి ఈ పాసురంలో చాలా అద్భుతమైనటువంటి వాస్తవికతను మనకి